ఏపీ మద్యం కేసులో భారీ ట్విస్ట్ వచ్చేసింది. రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తున్న ఈ కేసులో ముఖ్య నిందితులకి గతంలో మంజూరైన డిఫాల్ట్ బెయిల్ ని హైకోర్టు రద్దు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎంకి మాజీ ఓఎన్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురికి గత సెప్టెంబర్లో లభించిన డిఫాల్ట్ బెయిల్ ఇక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 26వ తేదీలోగా ముగ్గురు కూడా జైలుకి లొంగిపోవాలి. ఆ తర్వాత కావాలంటే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవచ్చని పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు గత 2 నెలలుగా బయటనే ఉన్నారు. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయటాన్ని సిట్ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ మీద విచారణ పూర్తి చేసిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ బుధవారం కీలక తీర్పిచ్చారు. ముందుగా 24వ తేదీ వరకు గడువు ఇవ్వగా, నిందితుల తరపు న్యాయవాదుల అభ్యర్థన మీద గడువుని 26వ తేదీ వరకు పొడిగించారు. సిట్ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, ఈ ముగ్గురి దర్యాప్తు పూర్తయింది, ఛార్జ్షీట్ దాఖలైంది కాబట్టి డిఫాల్ట్ మెయిల్ కి స్థానం లేదు. ఇదే సమయంలో ఇతర నిందితుల మీద దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ జోక్యం అవసరం లేదు అని వాదించింది. రెండు వైపుల వాదనలు పూర్తయిన తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఇప్పటికే ముగ్గురు నిందితులు లొంగిపోవాల్సిందే. ఈ కేసులో తర్వాతి మలుపు ఏమిటి? అసలు రెగ్యులర్ బెయిల్ మంజూరవుతుందా లేక సిట్ దర్యాప్తు మరింత వేగం పడుతుందా అనే విషయాలైతే రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.